అమ్మవారు భవారణ్య కుఠారిక అంటే ఏంటో తెలుసుకుందాం. ఎంత అందమైన పేర్లో చూడండమ్మా. మన పేర్లు చూసి మనం మురిసిపోవటం కాదు. ఈ పేర్లన్నీ అమ్మవారి నుంచి వచ్చినవి కదా నేను పెట్టుకున్నాను. ఒక చెట్టు పువ్వులు ఇస్తేనే కదా నీ తలలో వచ్చి అవి అలంకరించబడ్డాయి. పువ్వులు నీవా? అవునా? అవి ఎంత అందంగా ఉన్నాయి. నిన్ను కూడా అందంగా చేస్తున్నాయి. సో అమ్మవారు మనలో ఉండి అందమైన భావాలు, అందమైన ఊహలు, అందమైన మనస్సు, అందమైన పదము, మార్గము, గమ్యము అక్కడ నడుస్తున్నప్పుడు అబ్బా! ఎంత గొప్ప మార్గంలో వెళ్తారండి వాళ్ళు. ఎంత గొప్పగా ఆలోచన చేస్తారు. ఆకాశవై బ్రహ్మ అందరికంటే ఉన్నతులండి. జ్ఞానపరంగా కానియ్యండి, అవునా? యోగ పరంగా కానివ్వండి. ఉన్నతులే కదా! హిమాలయస్‌లో మహా యోగులందరూ మనకంటే ఉన్నతులే గదా! వారితో మనం ఏ విషయంలో మనం వారితో సరితూగలుస్తాం? భవారణ్య కుఠారిక జన్మ అనేది అనేది అరణ్యమును ఖండించునట్టి గొడ్డలి వంటిది అని సామాన్య అర్థం. భవారణ్య అంటే ఈ భవములో, ఈ సృష్టిలో, ఈ అరణ్యములో ఈమె కుఠారిక అంటే ఏంటంటే గొడ్డలి. ఈ గొడ్డలి ఒకటి ఉంటే చాలు. అంతే కదా! అదే ఖడ్గమాల. ఈ నామము, ఖడ్గమాల ఒకటే. మీరు అదృష్టవంతులు. ఆల్రెడీ మీరు నా ఖడ్గమాల విన్నారు. ఒక కత్తితో ఎన్నో పనులు చేయొచ్చు. అదే వీరత్వము. వీర వాడినే వీరుడు అంటారు. అమ్మా! ఏకవీర ఒక గొడ్డలి ఉంటే చాలు. అడవంతా నరికేయొచ్చు. అది చెప్తున్నా. ఆమె అటువంటిది. భవారణ్య కుటారిక అంటే నీలో ఉన్న మాయ చైతన్యాన్ని తొలగించేది కుఠారిక. స్వాని తీసేసేది. తాను వచ్చి సర్వాగా వచ్చి కూర్చునేది. ఏమ్మా? ఇందులోని గుప్తనామాలు ఏమిటి? భవ్య, భవారణ్య కదా! భవ్య అంటే ఏంటో చూద్దాం. అందరి చేత తగినట్టిది అని అర్థం. ఇది ఎలా స్వామి చెప్పండి? ఇక్కడ మీరు ఎందుకంటే నాన్న ఒక్క లైన్‌లో ఆ పదం ఆపేశాడు మహానుభావుడు. భవ్య అంటే అందరి చేత తగినట్టిది అని అర్థం అన్నాడు. ఎవరు ఈ లోకాల్లో, సప్తలోకాల్లో ఎవరు ఏ పూజ చేసినా గూడా హ్మ్. దేవతలు సృష్టి అంతా ఈ విషతంతు తనీయసి. ఇప్పుడు చెప్పాను గదా! భావనాగమ్య సర్పము. దానిని చుట్టూ అల్లుకున్నవే ఈ ఈ యొక్క లోకాలు. అన్నిటికీ ప్రాణ ప్రదాత ఈమె. ముఖ్య ప్రాణం. సో, ఈమె ఏంటంటే నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా గూడా ఈ లోకంలో. నేను కృష్ణ అన్నా, రామ అన్నా, నువ్వు జీసస్ అన్నా, వాడు అల్లా అన్నా, వీడు సిక్కులు గురు నానక్ అన్నా, ఆ! ఏ రూపాల్లో అయినా నీ పూజ ఒకటే. పూజించబడే వస్తువు ఒకటే. మర్చిపోకు నాయనా అంటున్నారు. అర్థమైందమ్మా? చెట్టును పూజ చేసినా, పుట్టలని పూజ చేసినా, జంతువుల్ని పూజ చేసినా, దేవతా వృక్షాల్ని పూజ చేసినా, ఆ తల్లి సర్వ జగత్తులో గూడా తాను నిండి ఉన్నది. మరి చెట్టు ప్రాణంతో ఉన్నది గదా! ఆ ముఖ్య ప్రాణం అది. అలా ప్రాణంతో ఉన్న ఆ చెట్టుని నిలబెట్టింది ఏది? ముఖ్య ప్రాణమే. ఆ రూపంలో నేను అమ్మవారికి దండం పెడుతున్నాను. తప్పేముంది? అవునా? అమ్మవారు సర్వాంతర్యామి గదమ్మా! ఏ రూపంలో అయినా గూడా. పుట్ట ఉంది, పాము ఉంది. కుండలిని రూపం. అవునా? చైతన్యము ఎందులో లేదు? చైతన్యం ఉంటేనే నామరూప జగత్తు. చైతన్యం లేకపోతే నామరూప జగత్తు ఎలా వచ్చింది? ఈ దేవతలు వీళ్ళందరూ ఎలా పుట్టారు? చెప్పండి. ఆ ఈశ్వర చైతన్యమే అమ్మవారు. ఆమె నుంచి రావాల్సిందే. కిరణాలకి ప్రత్యేకంగా సూర్యకిరణాలు. సూర్యుడు ముందు వచ్చి గంట తర్వాత కిరణాలు వస్తున్నాయా? ఆయన నుంచే వస్తున్నాయి. అవునా?
గంగ నీళ్ళు నువ్వు చెంబుతో తీసుకో, చిన్న గ్లాసులో తీసుకో, అమ్మా బిందెతో తీసుకో, లోపల ఉన్నది గంగేగా. అది మర్చిపోయి రూపాలు పట్టుకొని నువ్వు ఈ మీ దేవుడు చిన్నది, చిన్న గ్లాసులో ఉన్నాడు, మా దేవుడు కుండలో ఉన్నాడు, నిండి ఉన్నాడు, మా దేవుడు గొప్ప. ఇదే మాయ అంటే. శ్రీ విద్య పోయి ఏమొచ్చింది? శ్రీ మిథ్య వచ్చింది. అందుకే మన పూజలన్నీ శ్రీ మిథ్యతో సమానం. మాయలో ఏం కోరుకుంటావు? మాయా పూజలు. అది చెప్తున్నాడు. అందరి చేత పూజించబడ్డది అన్నారు. అంటే ఏంటి? ఈ లోకమే కాదు. ఓం భూ ఓం భూ ఓం శువ ఓం మహ. మరి దేవి భాగవతాల్లో అందరూ అమ్మ దగ్గరికే వెళ్ళారుగా చేతులు కట్టుకొని. అవునా? అందరూ అమ్మ దగ్గర నుంచున్నారు. తనక సనానంద సనత్ కుమార సనజ్జాతీయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరి వారి పత్నులు అందరూ మణిద్వీపం దగ్గర చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు వినయ విధేయతలతో. దర్బారు చేసినప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వుతూ జ్యోతి రూపంలో అక్కడ ప్రత్యక్షమైంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఈ దేవతలే కదా మీరు భూమి మీద చేసేది. ఇప్పుడు చెప్పండి, మీ దేవతలందరూ అమ్మవారి దగ్గర. వాళ్ళు తెలుసుకున్నారు, మనం తెలుసుకోలేట్లేదు. వాళ్ళందరూ తెలుసుకుని అసలు రహస్యం అదే శ్రీ విద్యా రహస్యం. అమ్మవారి దగ్గరికి వచ్చారు. మనం రాము, మేము రాము. మా దేవతలు అక్కడ ఉన్నా కూడా అది ఏంటి, అక్కడ వెళ్ళినా కూడా మాకు సంబంధం లేదు. అవన్నీ స్టోరీస్, మాకు మేము నమ్మం. నా దేవుడే గొప్ప, నా దేవుడు ఎక్కడికి వెళ్ళినా గొప్పే. మూర్ఖత. అంటే ఉన్నది ఒకటి అని నమ్మటానికి మనలో మనకే వైరుధ్యం. అలా చేసామంటే నీకు నాకు ఏముంది? ఇద్దరం ఒకటవుతాం. అది వాళ్ళకి ఇష్టం ఉండదు. వసుదైక కుటుంబంగా అందరం పూజ చేసుకుందాం అంటే ఎవరు రారు. తిందాం రారా అంటే నీకంటే ముందు వచ్చి ఉంటాడు వాడు హోటల్ దగ్గర. అవునా? మిగతా విషయాల్లో ముందుంటారు కానీ మంచి విషయాల్లో ముందుకి రారు. అవునా? పోన్లేరా, నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. మన ఇద్దరం చక్కగా కలిసిమెలిసి ఉందాం, ఆనందంలో అన్నా ఒకటవుదాం కనీసం. అవునా? అది ఒప్పుకోరు. గొడవ. నువ్వు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నావు కాబట్టి నువ్వు మాకు దూరంగా ఉండు. ఇటువంటి భావాలు అన్నమాట. ఇది అజ్ఞానం. ఇవి చెప్పరు ఎవరు? ఆలయాల్లో వాళ్ళు వెళ్తున్న మస్జిద్దులు కానీ చర్చిలు కానీ ఇటువంటివి లోకానికి సంబంధించినవి. మరి మీ దేవుళ్ళందరూ కూడా విశ్వశాంతి కోసమేగా పాటుపడ్డారు. అందరూ ఒకటిగా ఉండమని చెప్పారు కదా బైబిల్ గాని గీత గాని. ఏ దేవుడు చెప్పాడు పక్క వాళ్ళ నమ్మకాన్ని ఇలా ఎక్కడా చెప్పలేదు కదమ్మా. ఒకటి చెప్పండి మీరు. అమ్మవారు అలా చెప్పలేదు కదా. నువ్వు కిందకు వస్తున్నప్పుడు మాయలో నువ్వు సృష్టించుకున్న దేవుడు అయ్యింది అమ్మవారు. అందులోనూ ఉంటాను, ఇందులోనూ ఉంటాను అంటుంది. అన్ని నాలోనే ఉంటాయి అంటుంది. కృష్ణుడు ఏమన్నాడు? వెస్టిగా విదురుడు పిలిచినప్పుడు వచ్చాడు, తొక్క పెట్టాడు, పండు అవతల పడేశాడు. ఆ తొక్కే తిన్నాడు. అర్జునుడు పిలిచాడు. అర్జునుడికి ఏం చూపించాడు? ఇక్కడ వెస్టిగా దర్శనం ఇచ్చాడు. అక్కడ ఏం చూపించాడు? విశ్వరూపాన్నే చూపించాడు. అవునా? ఏ రహస్యం తెలుసుకోకుండా ఏమ్మా నువ్వు కావాలి అంటే అజ్ఞానంలో మాడి మసైపో. ఈ అజ్ఞానాన్ని 10 మందికి పంచద్దు. విషాన్ని పంచకు, అమృతాన్ని పంచు. అది నేను చెప్పేది. సరే నీకు అదే కదా, నువ్వు మాడి మసైపో. అంతే కదా. ఈ విషయం మటుకు పక్క వాళ్ళకి నువ్వు చెప్పకు. వాళ్ళు ఏదో వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. అవునా? మంచి అయితే చెప్పు. అవునా? అట్లా. సో రెండవది అరా ప్లస్ నియా. అరా ప్లస్ నియా. మెలకల నా, అరుణలో నా, దానికి యావత్తు. అరా ప్లస్ నియా అంటే అరణ్య. ఈ అరా ఏమిటి, నియా ఏమిటి?
ఎంత అందంగా అమ్మవారు ఎంత దాచిందో చూడండి. ఒక విత్తనాన్ని తెరిస్తే ఏమి కనిపిస్తున్నాయి అంటే ఇదే. బీజం మనం పగలగొడతాం గదా! పల్లీలు తింటాంగా వేయించుకుని, పగలగొట్టామనుకోండి ఏం కనిపించింది? ఏం కనిపించలేదు స్వామి. అందుకే తినేస్తున్నాను అంటావు. అది మన మానవుల బుద్ధి. శ్రీ విద్యోపాసకుడికి ఈ విత్తనం వెనక ఏముంది? అది చెప్తున్నాడు. అవి దర్శనం అన్నమాట. సూక్ష్మాతి సూక్ష్మమే కాకుండా సూక్ష్మాతి సూక్ష్మం. సత్యములు, ధర్మములు తెలుసుకోవటం. అమ్మవారి యొక్క మనసు తెలుసుకోవటం. సృష్టి మనసు. తల్లి సృష్టి రూపం గదా! ఆమె మనసు లోపలికి వెళ్ళటం. స్థూలం నుంచి ప్రయత్నం చేసి హ్మ్. ఆమె హృదయానికి దగ్గరగా వెళ్ళటం అంటే సాలోక్యముల నుంచి బయలుదేరిన వాడు సారూప్యం సారూప్య సారూప్యం సాయుధ్యం. 4వ స్థితిలో ఇది చెప్తున్నారు శ్రీ విద్య ఇక్కడ. అందుకే కొద్దిగా డ్రైగా అనిపిస్తుంది సబ్జెక్ట్ కానీ, అందుకే అక్కడక్కడ నేను కొన్ని కలిపి చెప్తున్నాను. ఇంట్రెస్ట్ పోవద్దు కదా! డ్రైగా చెప్పకూడదు. నిజంగా అయితే ఈ బ్రహ్మ చింతనలో ఉన్న వాళ్ళకి ఇదే అమృతం. మాకు ఎగ్జాంపుల్స్ చెప్పొద్దు గురువుగారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేయండి. పరమాన్నం ఉన్నది ఉన్నట్టు వేసేసేయండి. ఇంకా అందులో మీరేం మిక్సింగ్ చేయొద్దు. అంతే కదా! కొన్ని అలానే ఉంటాయి కదా! సృష్టిలో. ఇంకేం కలపకండి అలానే ఇచ్చేసేయండి. అవునా? అట్లా అన్నమాట. ఇక్కడ అరాప్రశ్న్య అంటే ఈ న్య అనేది ద్వాదశాంతములో ఉండే 2 హ్మ్. ఈ న్య అనేవి ద్వాదశాంతములో ఎవరైతే అక్కడ దాకా చేరుకుంటారో 2 హృదయములు అని 2 హృదయములు. దములు అన్నాడు. దములు అంటే స్పెల్లింగ్ మిస్టేక్. 2 హృదయాలు శివశక్తి. ఆ పైన బ్రహ్మ శీర్షము ఉంటుంది. అంటే ఈ అమ్మవారు అక్కడికి వెళ్లి శివుడిలో ఐక్యం కావటం. శివశక్తిగా 2 హృదయములు. దానిపైన బ్రహ్మ శీర్షం దగ్గర వారు 2 కాస్త 1 కావటం అని నా భావన. నా అనుభూతులు నుంచి చెప్తున్నా. అంటే ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందమ్మా. సో, అంటే ఏంటంటే అంటే అరలు. న్య భవ్య ఈ న్య అనేవి ద్వాదశాంతంలో ఉండే 2 రథములు అన్నాడు. రథములు కాదమ్మా. అవి ద్వాదశాంతంలో ఉంటాయి. అంటే ఈ యొక్క కర్ణికలో శివశక్తి ఈ అమ్మవారు ఆయనలో కలిసినప్పుడు అప్పుడు రాజరాజేశ్వరి, కింద ఏమో శివశక్తి. వీళ్ళిద్దరూ మళ్ళీ ఆ రాజరాజేశ్వరి స్థితికి వెళ్ళటం, అక్కడ ఒకటి కావటం అని. ఇంకా వాళ్ళిద్దరూ అంతవరకు 2గా ఉన్నవాళ్ళు ఒకటయ్యారని. అంత సింపుల్. ఏమ్మా? నా హృదయం, నీ హృదయం కాకుండా ఇద్దరు రాజరాజేశ్వరి స్థితిని పొందటం. అంటే ద్వైతము పోయి అద్వైతం వచ్చింది అని. అది బ్రహ్మ శీర్షం దగ్గర జరుగుతుంది. అరణ్య అంటే అది. అంటే ఈ నవదుర్గలు, మళ్ళీ కాంతి చక్రాలు ఇవన్నీ కూడా అరణ్యంతో సమానం. కదా! అంటే అడవి దాటి ఇంటికొచ్చాం బాబు. అడవి మార్గాన వచ్చామండి శ్రీశైలం. శ్రీశైలం దగ్గరకొస్తే బ్రహ్మ శీర్షము. లేదు అంటే ఇదంతా అరణ్యం. కారు అడవుల్లో పోతూ ఉంటుంది. ఎక్కడా ఆపలేము. అర్ధరాత్రి క్రూర మృగాల సంచారం ఎక్కువ ఉంటుంది. ఉచ్చబోసుకుందామన్నా వాడు చాలా ఎక్కడో లైట్ ఉన్న చోట ఆపాలి వాడు. చీకట్లో ఆపలేంగా. ఎన్ని అవస్థలుంటాయి. అట్లా. ఇప్పుడు 3వది కుఠారిక అంటే ఏంటి? గొడ్డలి. కుఠారిక అంటే ఏంటి? అనగా గొడ్డలి. చక్ర ఛేదనము చేయటం. ఈ నామము ఈ చక్ర ఛేదనము అంటే మూలాధారంలో ఉన్న మాయను తొలగించటం.
ఇది బ్రహ్మజ్ఞానం వలన జరుగుతుంది. శ్రీ విద్య వలన, ఈ లలితా సహస్రనామాల వలన ఇది కుఠారికగా పనిచేస్తుంది. ఏమ్మా? ఇప్పుడు ఒక చోట నిప్పు ఉందనుకోండి. మన దాని గుణము తెలిసినప్పుడు మనం చాలా భయపడతాం. నిప్పుతో చెలగాటం ఆడం. వద్దు, నిప్పు నిన్ను దహిస్తుంది అనేది లోపల ఉన్న కుఠారిక. ఈ లోపల ఉన్న కుఠారిక గొడ్డలి. నీ బుద్ధి. అవునా? ఇది లోపల పని కుఠారిక, బయట ప్రపంచంలో కూడా కుఠారిక. అదే చెప్తున్నారు. ఈ గొడ్డలితోనే మనం బయట వ్యవహారాలు చేస్తున్నాము అంటే ఈ విచక్షణ బుద్ధిని పెట్టి మనం వ్యవహారం చేస్తాం. దీన్ని పక్కన పెట్టావు అంటే ఈ గొడ్డలే నిన్ను నరుకుతుంది. అంటే మాయలోనే మాయే గొడ్డలిగా వచ్చి నిన్ను సంహరిస్తుంది అని. సాధన చేస్తున్నప్పుడు, యోగం చేస్తున్నప్పుడు మాయని దూరం పెట్టడం అంటే ఈ గొడ్డలే నీకు రక్షణ అని. ఏమోనండి, ఎంత అవునా గోల అయిందా? నేను ఏదో ధ్యానంలో ఉన్నాను అనే స్థితి నీకు వస్తుంది. లేదంటే అవునండి, నాకు నా ధ్యానం కూడా పాడు చేసేసారు, ఈ శబ్దాలు చేసేస్తున్నాను అని ఊరంతా చెప్తాం. కుఠారిక అంటే అది. గొడ్డలి అంటే ఏంటంటే నిజమైన గొడ్డలని కాదు. ఈ గొడ్డలితో ఈ షట్చక్రాల్లో ఉన్న మాయా చక్రాలు, కుల చక్రాలన్నీ మాయా చక్రాలు. దాన్ని నరకటం, అరణ్యం. అర్థమైందా? సో అనగా గొడ్డలి చక్ర ఛేదనము. ఆ చక్రాన్ని ఛేదనం చేయటం. మూలాధారం నుంచి నీకు జాగృతమైంది అనుకోరా సాయి. ఆ మూలాధారంలో ఉన్న ఆ 4 దళములులో ఉన్న చైతన్యం పైకి తీసేసుకోవటం. గొడ్డలితో నరికి పైకి రావటం అన్నమాట జ్ఞానముతో. జాగృతమైంది అంటే స్వాధిష్టానంలో మంట పుడుతుంది. మంట నుంచి నువ్వు వెంటనే మణిపురా చక్రం దగ్గరకు వస్తావు. కింద 2 చక్రాలు కూడా గొడ్డలితో నరకటం లాంటిది. నువ్వు కింద చూసావంటే ఏం ఉండదు అక్కడ. శ్మశానము అంటారు. అవునా? ఏమీ ఉండదు. కొన్ని అడవులు చూడండి, వర్షాకాలంలో దట్టంగా ఉంటాయి. ఎండాకాలంలో చూస్తే అంతా కనిపిస్తాయి. అన్ని ఆకులు రాలిపోయి. అవునా? ఎలా ఉంటుంది? అలా ఉంటుంది మూలాధార స్వాధిష్టానాలు. అయ్యో, నేను ఇక్కడ ఉన్నాను, ఆ మనుషులేరి అంటే ఎవరు ఉండరు. శ్మశానం అన్నమాట. గత స్మృతి అనేది ఉండదు ఇంకా. అదనమాట. స్మృతి ఉండదు. అంటే మూలాధారంలో నేను ఉన్నాను, వ్యవహారం చేస్తున్నాను అనేది స్మృతి పోయింది. ఎదుగుతున్న కొద్దీ బాల్యం మర్చిపోవటం. అలా అన్నమాట. శ్మశానం అంటే ఆ శ్మశానం చేయమని కాదు. అంటే మరుపు. అందుకే అమ్మవారు ఏం చేసింది? మనుషులకి పాపం ఆ తల్లి మానవులకి మరుపు అనేది పెట్టింది. లేదు అంటే వాళ్ళకి ఎప్పుడూ మోక్షం రాదు. అవునా? గతాలను నెమరేస్తూనే ఉంటారు. అన్ని జ్ఞాపకమే ఉంటాయి వాడికి. పిచ్చి పడుతుంది. అవునా? మొన్న ఏం జరిగిందో మీరు చెప్పండి? ఎవరు చెప్పలేరు. ఏమోనండి, ఏం గుర్తుంటుంది. ఆ! అందుకే మరుపు గొడ్డలి లాంటిది. ఆ! మరి మరుపు ఆ తల్లి కుఠారిక. నీకు మరుపు రూపంలో కుఠారికగా నేను నీ నీ ధ్యానంలో అదంతా తీశాను కదరా! ఇంక ఇక్కడి నుంచి నీ యొక్క పని నువ్వు చేసుకో. ఈ గొడ్డలి నీకిస్తున్నాను. ధ్యానం చేసుకో అంటుంది. అట్లా అన్నమాట అర్థం చేసుకోవాలి. కుఠారిక అంటే అదనమాట. అంటే అమ్మ అనుగ్రహం ఉంది. ధ్యానం చక్కగా పండుతుంది. మంత్రం చేస్తుంటే మంత్రం పండుతుంది అని. అంతేగాని గొడ్డలి పక్కన పెట్టుకోమని చెప్పి గొడ్డలితో నువ్వు పని లేకుండా అలా కూర్చున్నావనుకో, నీకు గొడ్డలి ఇచ్చానుగా. అవునా? అదేంటండి అలా మోసపోయారు? కొద్దిగా బుద్ధి పెట్టాల్సిందండి. ఏమోనండి, ఆ క్షణంలో బుద్ధి కూడా పని చేయలేదు అంటాం. అదే గొడ్డలి పక్కన పెట్టుకొని మనం అన్నీ పోగొట్టుకుంటాం. అంతేగా? అందరూ సంపాదించింది తక్కువ, పోగొట్టుకుంది ఎక్కువ. అందరూ ఏమంటారంటే మేము సంపాదించాం అంటారు. ఏమీ సంపాదించలేదు. చివరికి ఇవన్నీ పోతాయి. చెప్పండి. ఆ! నా దగ్గర శ్రీ విద్యోపాసకుల దగ్గరికొస్తే నేను అంత అంటే ఏది సంపాదన అంటున్నావు? ఏది మిగులుతోంది నీ పక్కన శాశ్వతంగా?
ఇప్పుడు జాగృతమే కుఠారికాగా నువ్వు అన్ని తొలగించుకుంటూ వెళుతున్నావంటే పైనవి శాశ్వతమైనవి పొందుతున్నావు. అది పొందటానికి వెళుతున్నాను స్వామి, మోక్షం కోసం వెళుతున్నాను అని ఒప్పుకుంటా. అది శాశ్వతము, సచ్చిదానంద. అమ్మా, కింద ఉంటూ నేను ఇంత సంపాదించాను, ఇది శాశ్వతం అంటే ఎట్లా? కుటారికాని ఉపయోగించుకోకుండా గొడ్డలి ఇచ్చినా నువ్వు పక్కవాడిని మోసం చేయటం ఆపట్లేదు. అంతేగా ఇప్పుడున్న వాళ్ళందరూ సంపాదనలు ఎలా పక్క వాళ్ళని మోసం చేసి సంపాదించినవే, కోట్లు కోట్లు, పేద బిక్కి వాళ్ళ కడుపు కొడితేనే కూడబెట్టిన ధనం. అందుకే ఇటువంటి ధనాలన్నీ కూడా అమ్మవారు ఏం చేస్తుంది? అడవిలో కాచిన వెన్నెల, అడవిలో కాచిన చెట్టుకు పట్టిన తేనె పట్టు. ఎవడో కొట్టుకుపోతాడు. అవునా? ఒక్కొక్కసారి చూడండి, నేను సరదాగా గమనించింది. మన అంట్లు తోముకుంటాం గదా! మన ఇంట్లో పనివాళ్ళు. అటువైపు నీళ్లు పడిపోతూ ఉంటాయి గదా! ఏవన్నా బీజాలు ఉంటాయి గదా! బీజములు. మనం అన్నం తినే దాంట్లో అవన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అక్కడ టమాటాలన్నీ గూడా ఇవన్నీ మట్టిలో పడినప్పుడు నీళ్లు అక్కడ టమాటాలు, సొరకాయలు వస్తుంటాయి. అవునా? అరే! ఎవడు పోసాడు నీళ్లు? ఇంత పెద్ద సొరకాయండి బాబు. అబ్బా! టమాటాలు ఎంత ఎర్రగా ఉన్నాయి. రేపు పొద్దున కోద్దాం అనుకునే లోపట 5కి ఎవరో పని మనిషి వస్తుంది. అన్నీ కోసుకొని వెళ్ళిపోతుంది. సరిపోయింది. ఎవడికొచ్చింది? ఈ ఆస్తులు ఇక్కడ సంపాదించినవన్నీ అంతే అంటున్నాడు. కుఠారిక అంటే అదిరా పిచ్చివాడా, గొడ్డలి నీకిచ్చింది ఎదుగుదల కోసం. అవునా? అంతేగాని కూడబెట్టుకోవడానికి పక్కవాడిని చంపి నువ్వు కూడబెట్టుకోమని కాదు.